మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మన యొక్క థీమ్ అది. ఈ కోతకాల పండుగల యొక్క థీమ్ 9వ అధ్యాయము 38వ వచనంలో మాట రాయబడింది. నేను అవుట్లైన్స్ లాగానే ఇస్తాను మీకు, కానీ అవి మన జీవితాలకి చాలా అవసరం, పాటించాల్సిన విషయాలని గుర్తు చేస్తున్నాను. 38వ వచనంలో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు ఏమన్నాడంటే, కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుడి వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇది ప్రభువు చెప్పినటువంటి మాట. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు, కాబట్టి కోత కోయడానికి పనివారు కావాలని వేడుకోండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక 4 అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు దీంట్లో నుంచి బయలుపరిచాడు. ఈ 4 విషయాలు ఎవరికై అంటే సంఘానికి, మనకి, క్రైస్తవులైనటువంటి వారికి. ఇది ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, సేవ భారం లేకుండా ఉన్నటువంటి వాళ్ళ కోసం కాదు, ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డలకి. ఎందుకంటే ఆయన అంటాడు, శిష్యులని అనే పదం వాడతాడు అక్కడ. మీరు గమనిస్తే వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అందరికీ చెప్పిన మాటలు కాదు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా యేసుప్రభుని నమ్మకపోతే, ఇంకా మీరు మారు మనసు లేకపోతే, బాప్తీసు అనుభవంలోనికి మీరు రాకపోతే, ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించుకోకపోతే ఈ మాటలు మీకు కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నారో, ఆయన పిల్లలుగా జీవిస్తూ ఉన్నారో, ఆయనని వెంబడిస్తూ ఉన్నారో, ఆయన సాక్షిగా బ్రతుకుతూ ఉన్నారో, ఆయన సంఘములో భాగమైపోయి బ్రతుకుతూ ఉన్నారో, వారికి ఈ సందేశం, వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు నాకు కూడా కావాలి అని నువ్వు ఆశపడితే, ముందు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలా, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలా, నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలా, ప్రభు కోసం నువ్వు జీవించాలి. అప్పుడు ఈ సందేశం నువ్వు తీసుకోవచ్చు. కాబట్టి శిష్యులతో మాట్లాడినప్పుడు ఏం తెలియజేస్తుందయ్యా ఈ మాటలంటే, మొట్టమొదటి మాట యేసు యొక్క ఆవేదన. యేసు యొక్క ఆవేదన, ఇలా చెప్పొచ్చు, ప్యాషన్ ఆఫ్ జీసస్, లేదా జీసస్ ప్యాషన్. యేసు ప్రభు యొక్క ప్యాషన్, ఆవేదన అంట ఈ మాట. ఏంటి ఆయన ఆవేదన అని అంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు, కోతకు పనివారు కావాలా. చాలాసార్లు మన ఆక్రందన, మన ఆశలు, మన ఆవేదన ఇవి దేవునికి చెప్పుకుంటాం, కానీ దేవుని యొక్క ఆవేదనని, దేవుని యొక్క ప్యాషన్ని పంచుకునే వాళ్ళు ఈరోజు సంఘంలో కావాలా. ఆయన ఆవేదనని తెలియజేస్తున్నాడు. ఎందుకు? కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయినారు ప్రజలు, పాపములో ఉండిపోయారు, దుష్టత్వంలో ఉండిపోయారు, దేవునికి దూరంగా ఉండిపోయారు. దేవుని వాక్యమైతే అందుబాటులో వచ్చింది, కానీ చాలా ఆత్మలు దేవునికి దూరంగానే ఉండిపోయినాయి. సమస్యలలో, బాధలలో, బలహీనతల్లో, పాపములో, చింతలో, దిగులులో, వేదనలో, కన్నీటిలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. వారి గురించి ఆయన యొక్క ఆవేదన ఏంటి? ఈ ఆవేదన అంటే, ఆత్మలు నశించిపోతున్నాయి, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? ఈరోజు సంఘం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచించాలి? క్రైస్తవుడిగా నీవు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచించాలి? దేవుని ద్వారా చాలా ఆశీర్వదింపబడి, చాలా మేలులు పొంది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తములో కడుగుబడి, నువ్వు చేసిన పాపాలన్నీ తుడిచివేయించుకొని, నువ్వు చేసిన పాపాలన్నీ కడిగివేయబడి, అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైన పరలోక రాజ్య వారసునిగా మారటానికి జీవ గ్రంథములో నీ పేరు కూడా రాయబడి, నీవే ఆలోచించకపోతే, నీవే ఆయన అర్థం చేసుకోకపోతే, నీవే ఆయన ఆవేదనని గ్రహించలేకపోతే ఇంకెవరు గ్రహిస్తారు? ఈరోజు ఆయన పంచుకుంటున్నాడు, ఆయన ఆవేదన పంచుకుంటున్నాడు మనతో. ఏమనంటే, ఆత్మలు నశించిపోతున్నాయి, మీరు వేడుకోండి, మీరు చూడండి, మీరు ఆలోచించండి. ఇది ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు, ఇది ప్రశాంతంగా నిద్రపోయే సమయం కాదు,
ఇది ఏమి పట్టనట్టుగా మన పాటికి మనము భద్రతలు ఏర్పాటు చేసుకునే సమయం కాదు. ఇది ఏ సమయం అయ్యి అంటే క్రీస్తు యొక్క రాకడ సమయం. ఇది రాకడ సమయం. దేవుని వాక్యములో రాయబడింది, ప్రభు రాకడలో యుద్ధ సమాచారమును గురించి వింటారని రాయబడింది. మోసం జరుగుతుందని రాయబడింది. తల్లి మీదకి బిడ్డలు, బిడ్డల మీదకి తల్లులు తిరగబడతారని రాయబడింది. ఎక్కడ చూసినా కూడా మరణమని రాయబడింది. లోక పరిస్థితులన్నీ కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడ సూచనలుగా కనబడతా ఉన్నాయి. ఏ క్షణం ప్రాణం పోద్దో తెలియదు, ఏ క్షణం యుద్ధం వస్తుందో తెలియదు, ఏ క్షణం మోసపోతామో తెలియదు, ఏ క్షణం సమస్యలకు వెళ్ళిపోతామో తెలియదు, ఏ సమయంలో చెట్టుకొకరు పుట్టుకొకరుగా విడిపోతామో తెలియదు. ఏ క్షణంలో ప్రభు యొక్క మధ్యాకాశం యొక్క ఆగమనము, ఎప్పుడు బోధ శబ్దం వినబడిద్దో, ఎప్పుడు ఆయన పిల్లలు మహిమ దేహము ధరించుకొని ఆ మధ్యాకాశానికి ఎగిరిపోతారో తెలియనటువంటి ఈ దినాలలో క్రీస్తు యొక్క ఆవేదనని పంచుకునే వాళ్ళు ఎవరు? ఆత్మల రక్షణ కొరకు ప్రభు అడుగుతున్నాడు. కోత విస్తారంగా ఉంది, సంఘం చేయాల పని. నీవు నేను ప్రభు రక్తంలో కడగబడినటువంటి క్రీస్తు యొక్క పిల్లలుగా పిలువబడేటువంటి క్రైస్తవులని చెప్పుకునేటువంటి దేవుని వాక్యాన్ని చేతబట్టినటువంటి మనము, ఇంకా ఇలా చెప్పమంటారా, క్రిస్మస్లు చేస్తున్న మనం, ఈస్టర్ చేస్తున్న మనం, గుడ్ ఫ్రైడే చేస్తున్న మనం, సువార్త సభలని ఏర్పాటు చేస్తున్న మనం, ఆదివారం మందిరానికి వెళ్తున్న మనం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి మనం, ప్రార్థన చేస్తున్న మనమే క్రీస్తు యొక్క ఆవేదనని అర్థం చేసుకోకపోతే, ఈ నశిస్తున్న ఆత్మల గురించి ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచించాలి? ఆయన అంటున్నాడు, అయ్యో కాపర్లేని గొర్రెలు చెదిరిపోతే వేడుకోండి. క్రీస్తు యొక్క ఆవేదన, జీసస్ ప్యాషన్. పౌలుని పిలుచుకున్నప్పుడు ఆయనకు అర్థమైంది. పౌలుని సౌలుగా ఉన్నప్పుడు ప్రభువు పిలిచినప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన భారం ఏంటో, ఆయన బాధ్యత ఏంటో, ఎందుకు ఏర్పాటు చేశాడు. ఇక కొన్ని దినాలలో హతసాక్షి కాబోతున్న సమయంలో ఆ పౌలు భక్తుడు మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమయ్యింది అని మాట్లాడిన పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. నేను ఇష్టపడినను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అన్నాడు. ఈ కోతకాల పండగల్లో భూమిలో నుంచి పండే కోత గురించి నేను మాట్లాడలేదు, హృదయంలో మండే ఆత్మల కోత గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. భూమిలో పండేటువంటి గోధుమలో, జొన్నలో, సజ్జలో, రాగులో, వరిగలో, లేకపోతే నీకొచ్చే జీతమో, నీకొచ్చే సంపాదనో, నీ దగ్గర ఉన్న వస్తువులో తీసుకొని రావటం గురించి కాదు. క్రీస్తు గుండెల్లో మంట, మీ పంట కాదు ఆయనకు కావాల్సింది, ఆయన మంట, ఆత్మల రక్షణ. ఇది ఆలోచించండి. ఆయన అడుగుతూ ఉన్నాడు, యేసు యొక్క ఆవేదనని ఈ వచనంలో చూడాలా. జీసస్ ప్యాషన్. రెండవ వచనాన్ని గుర్తు చేస్తున్నాను. రెండవ పాయింట్, ఈ మాట చదువుతున్నప్పుడు రెండవది యేసు యొక్క ఆశ. యేసు యొక్క ఆశ, ఆయన ఆవేదనే కాదు, ఆయన ఆశ కూడా. జీసస్ డిజైర్, ప్యాషన్ అండ్ డిజైర్. యేసు ప్రభు యొక్క ఆశని ఏంటో మనం గమనించాలి. ఆయన ఆశ ఏంటి అంటే చూడండి, 9వ అధ్యాయం, అక్కడే అదే వచనంలోనే మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసినో, ఆయన సమూహములను చూచి వారు కాపురు లేని గొర్రెల వలె విసిరి చెదరినందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని. అది ఆయన ఆశ. వేడుకోండి, ఆయన ఆశ వేడుకోండి. ఆత్మలను రక్షించేవారు కావాలి, ఆత్మలను నశించిపోకుండా చేసేవారు కావాలి.
ఎందుకంటే చెదిరిపోయినారు, పాడైపోతున్నారు, వేదనతో నిండిపోయారు, సమస్యల్లో ఉండిపోయారు. నడిపించేవాళ్ళు లేరు, బలపరిచేవారు లేరు, చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఆయన బటన్ పంచుకుంటున్నాడు, ఆయన ఆశను పంచుకుంటున్నాడు. ఆత్మలను రక్షించేవారు కావాలి. ఈ మత్తయి సువార్త రాసినటువంటి వ్యక్తినే ప్రభు పిలుస్తాడు. 29వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనంలో ఆయన మాట్లాడతాడు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడని, ఆరోగ్యం లేని వారికి డాక్టర్ కావాలని, నువ్వు నన్ను వెంబడించని, నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తానని. ఎందుకు? ప్రభు యొక్క ఆవేదన, ప్రభు యొక్క ఆశ ఆత్మలను రక్షించేవారు కావాలి. ఉద్యోగం చేస్తావా? చెయ్యి, కానీ పరిచర్య కూడా చెయ్యి. నువ్వు వ్యాపారం చేస్తావా? చెయ్యి, కానీ పరిచర్య కూడా చెయ్యి. నువ్వు స్టూడెంట్ ఉంటావా? చదువు, కానీ పరిచర్య కూడా చెయ్యి. నువ్వు రిటైర్డ్ అయ్యావా? పరిచర్య చెయ్యి. నీకు సమయం ఎక్కువ ఉందా? పరిచర్య చెయ్యి. అసలు నీకు సమయమే లేదా? కుదుర్చుకొని పరిచర్య చెయ్యి. అన్నిటికీ సమయం కేటాయించినట్టుగా నీ జీవితంలో అవసరమైన ప్రతిదానికి ఎలాగోలాగా సమయాన్ని కుదుర్చుకున్నట్టుగా ప్రభు యొక్క పరిచర్య కోసం కూడా, ఆత్మల రక్షణ కొరకు కూడా సమయాన్ని కుదుర్చుకో. ప్రభు అడుగుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు రావటానికి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ అందరూ అంతటా రక్షణ పొందాలని ఆగాడు ఆయన. మరి ఆ పని జరగాలంటే మనము ఆయన బడ్డన్ని పంచుకోవాలా. ఆయన యొక్క డిజైర్ని ఏంటో గుర్తించాలి, ఆయన ఆశ ఏంటో గుర్తించాలి. ఆయన ఆశని గుర్తించినటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆశని గుర్తించినటువంటి ఒక వ్యక్తి తన ప్రాణాలకి తెగించి దేవుని సేవ చేశాడు. ఆయన ఎపఫ్రోదీతు. ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు ఆ మాటలు. అతడు రోగి అయి సావుకి సిద్ధమయ్యుండి కూడా తన ప్రాణాలకు తెగించి ప్రభు యొక్క పరిచర్య చేస్తాడు. నశిస్తున్న ఆత్మల దగ్గరికి వెళ్తాడు. ఈరోజు ఎవరు సంఘం చేయాలి? మూడవ మాటని గుర్తు చేస్తున్నాను. మూడవ మాట, మొదటిది యేసు యొక్క ఆవేదన, జీసస్ ప్యాషన్ ఏంటంటే ఆత్మలు నశించిపోతున్నాయని. రెండవది యేసు యొక్క ఆశ, జీసస్ డిజైర్ ఏంటి? ఆత్మలు రక్షించేవారు కావాలని. మూడవది యేసు యొక్క ఆజ్ఞ, జీసస్ కమాండ్మెంట్. ప్రభు యొక్క ఆజ్ఞది ఏంటి? ఆజ్ఞ ఆత్మల కొరకు పనివారు కావాలా. ఆత్మల కొరకు పనివారు కావాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. వి నీడ్ పీపుల్. ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఈ 9వ అధ్యాయం 38 అంటాడు, కోత విస్తారమే, పనివారుని పంపుమని కోత యజమానుని వేడుకోండి. కోత ఏమో విస్తారంగా కనబడతా ఉంది, పనివారేమో తక్కువగా కనబడుతున్నారు. ఒకసారి గమనించండి, చర్చిలు నిండిపోతా ఉన్నాయి, అయినా పనివారు తక్కువ మందే ఉన్నారు. మీటింగ్స్ హాల్స్ నిండిపోతా ఉన్నాయి, అనివే పనివారు తక్కువగా ఉన్నారు. గ్రౌండ్లు నిండిపోతా ఉన్నాయి, అయినా పనివారు తక్కువగానే ఉన్నారు. అంటే ఏంటి దాని ఉద్దేశం? పని చేయట్లేదు, మనం పని చేయట్లేదు. అటెండెన్స్ మాత్రమే ఉంటుంది. వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, కానుకేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దశమభాగం వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, పలకరించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. మరి ఎవరు చేయాలా? ఆయన ఆజ్ఞని ఎవరు నెరవేర్చాలి? ఆయన ఆజ్ఞని ఎవరు నెరవేర్చాలి? అందరికీ ఇచ్చిన ఆజ్ఞ కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని చెప్పండి అన్నాడు. అందరినీ పిలిచిన మాట కదా ఇది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును అంటూ, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీరు చేయించాలంట, నా కాడి మీ మీద ఎత్తుకోండి అన్నాడు. ఇది ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక వయసుకు సంబంధించింది కాదు, అందరికీ సంబంధించిన మాట. జీసస్ కమాండ్మెంట్ ఇది, దేవుని యొక్క ఆజ్ఞ.
రండి, నా కాడు ఎత్తుకోండి, నా యుద్ధం నేర్చుకోండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తని చెప్పండి అన్నాడు ఆయన. పౌలు ఆయన కాడు ఎత్తుకున్న తర్వాత ఆయన కూడా అంటాడు తిమోతి 2వ పత్రికలో, సమయం అనక అసమయం అనక సువార్త ప్రకటించము. వి ప్రీచ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. ఎవరు చేయాలి పని? 2000 సంవత్సరాల నుంచి ఆయన అడుగుతా ఉన్నాడు మనల్ని, సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒంగోలుకి దగ్గరలో ఒక ఊరు ఉంది. ఆ ఊరి దగ్గరికి మేము సేవకు పిలిచింది. పాస్టర్ గారు మీరు ఎలా అయినా రావాలి, ఉదయం పూట రావాలి అనండి. మేము వెళ్ళాము అక్కడికి. నేను, ఎలమంది గారు, రవి గారు, రసూలన్న గారు, నేను వెళ్ళాం. జనరల్గా స్టేజ్ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక హాల్ ఉంటుంది, టెంట్లు ఇట్లా అనుకుంటే, పొలాల్లో, ఊరికి దూరంగా పొలాల్లో చుట్టూ పిచ్చి చెట్లు, ఏ మనిషి నివసించట్లేదు. క్రైస్తవేతరులు అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు దాదాపు ఒక 22-23 మంది నడుచుకొని మంచి ఎండలో నడుచుకొని అక్కడికి వచ్చి ఒక చిన్న టెంట్ గుడ్డేసుకొని ఆ వేడి గాలిలో ఆ పొలాల్లో వాళ్ళు పాడే పాటలు, వారు చదివే వాక్యం కొరకు ఆశ చూస్తూ ఉంటే, సిస్టర్ మేము నిన్ను ఇక్కడ చూస్తుంది వేరు, నిన్ను అక్కడ చూస్తుంది వేరు. ఆ ఆశ ఏంటో తెలుసా? వీళ్ళకి ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు లేరు, ఎవరైనా చెప్పిన ఈ ఊరోళ్ళు ఒప్పుకోరు. ఎట్లా ఒకటి ఒక్కొక్కరికి వాక్యం చెప్పి ఇక్కడ దాకా నడిపించాం పాస్టర్ గారు వెళ్ళి. అందరూ నాన్ క్రిస్టియన్సే. వారి దగ్గరికి స్వార్థం తీసుకొని వెళ్ళి, తను గవర్నమెంట్ అప్లై జాబ్ చేస్తూ ఉంది, ఖాళీ దొరికితే చాలు, సెలవు దొరికితే చాలు, అవకాశం దొరికితే చాలు, అంత దూరం నడుచుకొని పెళ్ళి ఆ ఎండలో, భయంకరమైన ఎండలో. చెప్తున్నాను, చాలా పరిచర్యకి వెళ్ళాను కానీ ఆ ఊరు వెళ్ళిన పరిచర్యలో, నా 29 సంవత్సరాల సేవలో అలాంటి పరిచర్యను చూడలేదు. ఎంత కష్టమో. ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞ, జీసస్ కమాండ్మెంట్. మీరు వెళ్ళి చెప్పండి. ఎవరు చెప్తారండి సేవ? యేసయ్య అడుగుతున్నాడు ఈరోజు. కోత అంటే మనకు పండే పంట కాదండి, మనం సంపాదించే డబ్బులు కాదు, మనకున్న ఆస్తి కాదు. కోత అంటే నశిస్తున్న ఆత్మల పంట కావాలి ఆయనకి. అది కావాలి. కాబట్టి మొదటిది యేసు యొక్క ఆవేదన, రెండోది యేసు యొక్క ఆశ, మూడోది యేసు యొక్క ఆజ్ఞ, నాలుగోది యేసు యొక్క భారము, జీసస్ బర్డన్. భారము ఆయనకి. అందుకే ఆయన ఎంత భారం అంటే 35వ వచనంలో, సమాజ మందిరంలో బోధిస్తున్నా కూడా ఆయన భారం తగ్గలేదు. వ్యాధిగ్రస్తుల్ని బాగు చేస్తున్నా కూడా ఆయన భారం తగ్గలేదు. ఇక చాలే, నేను బోధ చేశాను కదా అనుకోలేదు. ఇక చాలే, వీళ్ళని బాగు చేశాను కదా అనుకోలేదు. ఇక చాలే, కొంతమందిని పిలుచుకున్నాను కదా అనుకోలేదు. ఇంకా దూరంగా ఉన్నటువంటి ఆత్మల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఇక చాలు కదా సమాజ మందిరంలో బోధించాను, ఇక చాలు కదా వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశాను, ఇక చాలు కదా 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాను, అంతటితో ఆగలేదు ఆయన. ఈ 12 మందితో ఆయన మాట్లాడుతున్నాడు. కోత విస్తారంగా ఉంది, పని వారి కోసం వేడుకోండి. జీసస్ బర్డన్. ఈరోజు ఏంటి? చాలే అనుకుంటున్నావా? నా 10వ భాగం ఇస్తున్నాను చాలే, నేను 20% ఇస్తున్నాను చాలే, లేకపోతే నేను సండే స్కూల్ పరిచర్యను పోషిస్తున్నాను చాలే, లేదా మా చర్చిలో పాటలు పాడుతున్నాను చాలే, లేదా 10 మంది సేవకులను పోషిస్తున్నాను చాలే అంటే కాదు. ఇంకా చాలా ఆత్మలు ఉన్నాయి. ఇంకా వాటి సంగతి ఏంటి? ఈరోజు ఈ పదాన్ని గమనించాలి, గట్టిగా గమనించాలి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. చాలు కదా? ఇంకా పట్టణాలు వెళ్ళాడు, గ్రామాలు వెళ్ళాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, సమాజ మందిరాల్లో బోధ చేశాడు. చాలు కదా? ఇంకా ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోవచ్చు కదా? అలా కాదు ఆయన. ఇంకా నశిస్తున్న ఆత్మలు,
ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలులే అనుకుంటే అయిపోయింది నీ జీవితం. ఇంకా విలియం కేరీ గారు, మిషనరీ గారు, అది అక్కడ పెట్టాము ఆయన ఫ్లెక్సీ, ఆయన చరిత్ర. తెలుగు భాష నేర్చుకున్నాక చాలే అనుకోలేదు. ఆయన ఒరియా నేర్చుకున్నాక చాలే అనుకోలేదు. ఆయన ఇంకా 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 దాదాపుగా 47 భాషలు నేర్చుకున్నాడు. ఆయన 40 భాషలకు పైగా బైబిల్ తర్జుమా చేశాడు ఆయన. ఇక చాలు అనుకోలేదు. ఈ ఒక్క మత్తయి సువార్తని తర్జుమా చేస్తే చాలులే అనుకోలేదు. నూతన నిబంధన అంతా తర్జుమా చేశాడు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నాము ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు అనుకుంటున్నాం. నువ్వు చేసింది ఇక చాలదు, ఇంకా చాలుంది, ఇక చాలదు, ఇంకా చాలా ఉంది. కోత విస్తారముగా ఉంది. ఇంకా నశిస్తున్న ఆత్మలు ఉన్నాయి, ఇంకా సేవకులు ఉన్నారు, ఇంకా బీదలు ఉన్నారు, ఇంకా అనాథలు ఉన్నారు, ఇంకా దిక్కులేని వాళ్ళు ఉన్నారు, ఇంకా విధవరాండ్రు ఉన్నారు, ఇంకా మందిరాలు లేని గ్రామాలు ఉన్నాయి, సేవకులు లేని మందిరాలు ఉన్నారు, ఇంకా ఆకలితో అలమటిస్తున్నటువంటి వారు ఉన్నారు, ఇంకా పాప కోపములో మగ్గిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారి సంగతి ఎవరు చూసుకోవాలా? ఇక చాలులే అంటే అయిపోలేదు, ఉంది, ఇంకా ఉంది సేవ. యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలను జయించిన తర్వాత బైబిల్లో రాయబడింది, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయంలో యుద్ధం ఇంకా ఉంది అని రాయబడింది. స్వాధీనపరచుకోవాల్సిన భూమి ఇంకా ఉంది అని రాయబడింది. పరిచర్య ఇంకా ఉంది అని రాయబడింది. ఆయన ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా యుద్ధం ఇంకా ఉందయ్యా, కాసేపు సూర్యుడు నాపు, కాసేపు చంద్రుడు నాపు అన్నాడు. సంపాదనలో చాలే అనుకుంటున్నామా? మనకిచ్చిన వయసు చాలే, ఇంక చచ్చిపోదాం అనుకుంటున్నామా? మన బ్యాంక్ బ్యాలెన్స్ చాలు అనుకుంటున్నామా? ఇచ్చిన ఇల్లు చాలు అనుకుంటున్నామా? ఉన్న బట్టలు చాలు అనుకుంటున్నామా? ఉన్న నగలు చాలు అనుకుంటున్నామా? చదివిన చదువు చాలు అనుకుంటున్నావా? మరి పరిచర్యకు వచ్చేలేక ఎందుకు? ఇంకెంత చేయాలా? ఇంకెంత ఇవ్వాలా? ఇంకెక్కడికి పోవాలా? ఇంకెంత సమయము? అది భారమా? ఘోరమా? అది బాధ్యత రాహిత్యమా? అది ప్రభువు మనసా? ఒకసారి ఆలోచించాలి, ఒకసారి గమనించాలి. కోతకాల పండుగలో పెట్టిన ఈ అంశం, ఈ మూలవాక్యం, కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిమంది అన్నారు. కోత కొరకు పనివారిని వేడుకోండి. ఆయన భారములో ఉన్నటువంటి విషయం ఏంటంటే అందరూ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి, అందరూ సువార్థికులు కావాలి, అందరూ సేవకులు కావాలి, అందరూ మిషనరీలు కావాలి, అందరూ ఆయన కొరకు పనిచేసే వాళ్ళు కావాలి. వేడుకోండి. ఇక చాలు అంటే కుదరదు. ఒకవేళ ఆయన చూచి ఇలా అన్నాడు అనుకోండి, ఇక చాలు రా అంటే పరిస్థితి ఏంటి? ఇక చాలే, నీకు ఇచ్చింది చాలు, ఇంకా రా అంటే నీ పరిస్థితి ఏంటి? వెళ్ళగలవా? వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకోవటం? వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎందుకు మనం ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవటం? వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకెందుకు? ఆయుష్ కావాలి, ఆస్తి కావాలి, ఆరోగ్యం కావాలి, అందలం కావాలి, అధికారం కావాలి, సేవ, నశిస్తున్న ఆత్మల సంగతి. ఆ భారం వద్దా? ఆ బాధ్యత వద్దా? అందుకే ముందే చెప్పాను, ఇది అందరి కోసం కాదు, ప్రభు నమ్మిన వాళ్ళ కోసం, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం కొరకు, పరిశుద్ధులుగా పిలువబడిన వారి కొరకు. ఇది ఆయన శిష్యులకి చెప్తున్నాడు. ఏంటంట? జీసస్ ప్యాషన్, జీసస్ డిజైర్, జీసస్ కమాండ్మెంట్, జీసస్ బర్డన్. ఈ మాటలో రాయబడింది. ఈ కోతకాల పండగలో మరి నీ పంట ఏంటో ఒకసారి ఆలోచించు. ప్రభువా, నేను ఎక్కడి నుంచో వచ్చిన పంటని నీ దగ్గరికి తేవట్లేదు, కానీ నేనే ఒక ఫలముగా నీ దగ్గరికి వస్తాను ప్రభువా. నేను బయట నుంచి తీసుకొచ్చే గోధుమలను, బయట నుంచి తీసుకొచ్చే గోంగూరను, బయట నుంచి తీసుకొచ్చే
ఇంకోటి కాదు ప్రభువా, ఇదిగో నేనే నీకు చేసుకుంటున్నాను, నేనే నీకు సమర్పించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేనెవరు? గర్భఫలం. నేనేదో ఒక యాపిలో, ఒక బనానో, లేదా ఒక ఆరెంజో, ఒక పైనాపిలో కాదు. నేనెవరంటే ఐఎమ్ ద ఫ్రూట్. నేను ఒక గర్భఫలం. ఇదిగో ఈ ఫలాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను ప్రభువా ఈ కోతకాల పండుగల్లో. We are the fruit. దేవుడు మీ అమ్మని ఆశీర్వదించి మీ అమ్మ కడుపులో ఒక ఫలం ఇస్తే ఆ ఫలం నువ్వు. యు ఆర్ ద ఫ్రూట్. ఉందా ప్రభు దగ్గర? హలో, బయటి నుంచి వచ్చిన ఫలాలు పంటలు కాదు, నువ్వు ఒక ఫలం, నువ్వు ఒక ఉద్యానవనం. ప్రభు అంటాడు, నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, నేను దానిని మంచి స్థలములో నాటాను, దానికి పురుసు కట్టాను, రాళ్ళు తీసేశాను, దానికి ఎరువు వేశాను, దానికి నీళ్లు పోసాను, అది కాయలు కాస్తుందని చూస్తే అది ఏం కాసిందంట? కారు ద్రాక్షలు కాసింది. నిన్నొక ద్రాక్షవల్లిగా దేవుడు చూస్తున్నాడు, నిన్నొక ఫలముగా దేవుడు చూస్తున్నాడు, నిన్నొక పంటగా దేవుడు చూస్తున్నాడు, నిన్ను ఆయన పొలముగా దేవుడు చూస్తున్నాడు, నిన్ను ఆయన తోటగా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచో తెచ్చిన ఫలాలు తెచ్చి ఆయన దగ్గర పెడుతున్నావు, కానీ నిన్ను నీవు దేవునికి, ఇదిగో ప్రభువా నేనే ఫలాన్ని, నేనే ఉద్యానవనాన్ని, నేనే ద్రాక్షావల్లిని, నేనే అంజూరపు చెట్టుని, నేనే ఆత్మఫలాన్ని, ఇదిగో ప్రభువా అనగలవా? ఈ కోతకాల పండుగలో ఆయన భారము అర్థం చేసుకుంటే, ఆయన ఆజ్ఞ అర్థం చేసుకుంటే, ఆయన ఆవేదన అర్థం చేసుకుంటే, ఆయన యొక్క ఆశని అర్థం చేసుకుంటే, బయట నుంచి తెచ్చే ఫలాలు కాదు, నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. అందరం మనమున్న స్థలంలో నిలబడదాం. ముగింపు కోతకాల పండుగ కదా. ఈ కోతకాలంలో నువ్వేదో తీసుకొచ్చి ఇవ్వాలని అనుకుంటే కాదు, నువ్వు బయట నుంచి తెచ్చే ఫలాలు కాదు, బయట నుంచి తెచ్చే పైరు కాదు, బయట నుంచి తెచ్చే పైసలు కాదు. నువ్వెవరంటే గర్భఫలం. అది మనం ఒక ఫలం. నువ్వు కావాలి ఆయనకి, The passion of Jesus. Jesus' desire. Jesus' commandment. Jesus' burden. ఏంటి ఆయన ప్యాషన్? ఏంటి? నశించిపోతున్న ఆత్మలు కదా. ఆత్మలు నశించిపోకూడదు. Souls should not perish. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ ఆత్మలు రక్షించేవారు కావాలి. నీడ్ సమ్వన్ హూ కెన్. కావాలి ఆయన దగ్గరికి. వస్తావా? ప్రభు, ఇప్పుడు దాకా బయట నుంచి తెచ్చే ఫలాలు ఇచ్చాను, కానీ నేనే ఒక ఫలమని, నేనే ఒక తోటని, నేనే ఒక ఉద్యానమని, నేనే ఒక ద్రాక్షావళినని నాకు జ్ఞాపకం చేశావు ప్రభా. ఆత్మల కొరకు పని చేసేవారు ఆయన ఆజ్ఞది. We need people who work for souls. ఆత్మల కొరకు పని చేసేవాళ్ళు కావాలా. ప్రభు అంటున్నాడు, కోత కొరకు పని వారిని వేడుకొనుడని శిష్యులతో చెప్పాడు ఆ మాట. నువ్వు రక్షణ పొందకుండా నువ్వేం సేవ చేస్తావు? నువ్వు మార్పు లేకుండా నువ్వేం సేవ చేస్తావు? నువ్వు ప్రభువుకి ఇవ్వకుండా నువ్వేం సేవ చేస్తావు? అందుకే ఆయన అందరికీ చెప్పాలన్నమాట. శిష్యులతో చెప్పాను. నోట్ దిస్ పాయింట్. శిష్యులతో చెప్పాను. ఇలా చెప్పమంటారా? ప్రార్థించే వాళ్ళు కావాలి, ప్రకటించే వాళ్ళు కావాలి, ఫలించే వాళ్ళు కావాలి. దయగలిగిన మా తండ్రి,
మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ 3 రోజుల కోతకాల పండుగలో ప్రత్యేకంగా మమ్మల్ని దర్శించు ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి, మేమే ఒక ఫలముగా నీకు సమర్పించుకోవడానికి అయ్యా, మీ ఆవేదనని, మీ ఆశని, మీ ఆజ్ఞని ప్రభువా, మీ భారాన్ని పంచుకునే వ్యక్తులుగా సంఘాన్ని తీర్చిద్దండి. అలా సమర్పించుకున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము ఈ 3 రోజుల కోతకాల పండుగలో దైవ వాక్యం అందించిన సేవకులకి, ఆయన బిడ్డలకి, పరిచర్య చేసిన వారికి, పాల్గొనిన వారికి, దేవుని స్వరాన్ని విని ప్రభు కొరకు ఫలించాలని, ఆ ఫలమును సమర్పించాలని, ఆ ఫలము నేనే అని గ్రహించి తీర్మానించుకున్న ప్రతి బిడ్డకి మార్చిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంతటికి సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.